ఫ్రెండ్స్, ఈ మూవీ లాస్ట్ ట్విస్ట్ చూస్తే మనకి ఫ్యూజులు ఎగిరిపోతాయి. ఎవ్వరు కూడా ఊహించలేరు. మైక్ అనే మెకానిక్ డబ్బుని ఇంట్లో పని చేస్తుంటాడు. అయితే ఆ వ్యక్తి భార్యని వీడు లైన్లో పెట్టి టపా కూడా చేస్తాడు. ఈమెకి వాడి మీద ఇష్టం ఎక్కువైపోయి ఆమె నువ్వంటే నాకు ఇష్టం, నా ముగ్గురిని చంపేసి ఆస్తి మొత్తం కొట్టేద్దాం అంటుంది. వీడు కూడా ఓకే చెప్తాడు. చివరికి వాళ్ళ ప్లాన్ వర్కౌట్ అయిందా లేదా అనేది చూద్దాం. లాస్ట్ ట్విస్ట్ మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది. చిప్స్ తింటూ హ్యాపీగా ఎంజాయ్ చేయండి. మైక్ అనే మెకానిక్ని చూపించడంతో మూవీ స్టార్ట్ అవుతుంది. మైక్ జాబ్ కోసం ఒక పెద్ద సిటీకి వస్తాడు. అతనికి అన్ని రకాల వాహనాలు రిపేర్ చేయడం తెలుసు. అన్ని తెలిస్తే ఒక గ్యారేజ్ పెట్టుకోవచ్చు కదా అనుకోవచ్చు. సిటీకి కొత్తగా వచ్చాడు కాబట్టి ఆ పని చేయలేకపోతాడు. తర్వాత మైక్ జాబ్ కోసం ఒక గ్యారేజ్కి వెళ్తాడు. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత అతను చాలా ఆలస్యంగా వచ్చాడు అని తెలుస్తుంది. ఆ కారణం వల్లనే అతనికి ఆ ఉద్యోగం రాదు. ఇప్పుడు మైక్ ఉద్యోగం కోసం అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. అయినా కూడా అతనికి ఏ ఉద్యోగం దొరకదు. ఈ కొత్త సిటీలో అతనికి ఇల్లు కూడా ఉండదు. కాబట్టి రోడ్లపైనే తిరుగుతూ ఉంటాడు. అలా తిరుగుతూ అలసిపోయి ఒక చోట కూర్చుంటాడు. అదే సమయంలో నిక్ అనే వ్యక్తి అదే దారిలో నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. అప్పుడు ఒక దొంగ వచ్చి అతని మీద భయంకరంగా దాడి చేస్తాడు. అలా వాళ్ళిద్దరి మధ్య బాగా గొడవ జరుగుతుంది. మైక్ అక్కడికి దగ్గరలో కూర్చొని విశ్రాంతి తీసుకుంటూ ఉంటాడు. అతను ఇదంతా చూసి వెంటనే అక్కడికి వెళ్ళి ఆ దొంగని కొట్టి నిక్ని సేవ్ చేస్తాడు. కొంచెం సేపు తర్వాత అక్కడికి పోలీసులు కూడా వస్తారు. ఈలోగా నిక్ భార్య కూడా అక్కడికి వస్తుంది. నిక్ చాలా పెద్ద వయసులో ఉన్న ఓల్డ్ మ్యాన్ అయినా కూడా అతని భార్య ఏనా మాత్రం చాలా యవ్వనంగా ఉంటుంది. ఇదిలా ఉంటే నిక్ తన భార్యకి మైక్ని పరిచయం చేసి ఇతనే నన్ను దొంగ నుంచి కాపాడాడు అని చెప్తాడు. తర్వాత వాళ్ళిద్దరు కలిసి మైక్కి థ్యాంక్స్ చెప్తారు. అయితే మైక్ అక్కడి నుంచి వెళ్ళిపోయేటప్పుడు నిక్ అతన్ని రాత్రికి డిన్నర్కి రమ్మని ఇన్వైట్ చేస్తాడు. మైక్ కూడా వాళ్ళ ఇంటికి డిన్నర్కి వెళ్ళడానికి అంగీకరిస్తాడు. ఆ తర్వాత మైక్ వాళ్ళ ఇంట్లో డిన్నర్ చేస్తూ ఉంటాడు. డిన్నర్ చేసిన తర్వాత మైక్ నిక్తో నేను ఒక మెకానిక్ని, నేను పని వెతుక్కోవడానికి ఈ ఊరికి వచ్చాను, కానీ నాకు ఇక్కడ ఏ పని దొరకడం లేదు అని చెప్తాడు. అది విని నిక్ నాకు కూడా ఒక గ్యారేజ్ ఉంది, అలాగే నాకు ఒక మెకానిక్ కూడా అవసరం ఉంది, కాబట్టి నువ్వు కోరుకుంటే నా గ్యారేజ్లోనే పని చేయొచ్చు అని చెప్తాడు. సో ఇప్పుడు మైక్ దగ్గర చేయడానికి పని లేదు కాబట్టి నిక్ చెప్పిన దానికి ఒప్పుకుని అతని దగ్గర పని చేయడానికి అంగీకరిస్తాడు. తర్వాత రోజు నిక్ మైక్ కొత్త గ్యారేజ్కి తీసుకెళ్తాడు. అక్కడ అతను చేయాల్సిన పనులన్నీ చూపిస్తాడు. అలాగే నిక్ మైక్కి ఒక రెడ్ కలర్ కారు కూడా ఉంటుంది. ఇది నా వైఫ్ కోసం తయారు చేస్తున్నాను, కానీ నాకు దీని కార్బొరేటర్ దొరకడం లేదు అంటాడు. కాబట్టి నిక్ మైక్తో కార్బొరేటర్ వెతకమని చెప్తాడు. ఆ తర్వాత మైక్ తన పనిలో నిమగ్నమైపోతాడు. మైక్ గ్యారేజ్లో అన్ని పనులు చేస్తూ ఉంటాడు. అయితే యానా చాటుగా అతన్ని చూస్తూ ఉంటుంది. యానా చూస్తుందని మైక్ కూడా బాగా గమనిస్తాడు. అందువల్ల ఆమె అతనికి అట్రాక్ట్ అయిపోయిందని అర్థం చేసుకుని వీలు దొరికినప్పుడల్లా అతను కూడా ఆమెను చూస్తూ ఉంటాడు. చాలా రోజులు ఇలా జరుగుతూనే ఉంటుంది. అయితే తర్వాత ఒకరోజు యానా మైక్ దగ్గరకు వస్తుంది. అతనితో నువ్వు నన్ను ఇలా చూడడం కరెక్ట్ కాదు, ఇంకోసారి ఇలా జరిగితే పని నుంచి పీకేస్తానని చెప్తుంది. మైక్ ఆమె మాటలు పెద్దగా పట్టించుకోడు. పైగా నువ్వు అంత పెద్ద వయసున్న వ్యక్తిని ఎందుకు చేసుకున్నావు అని అడుగుతాడు. యానా మేమిద్దరం మనస్ఫూర్తిగా ప్రేమించుకున్నాం, అందుకే మేము పెళ్లి చేసుకున్నాము అని చెప్తుంది. అలాగే నువ్వు నన్ను చెడు దృష్టితో చూడడం నీకు మంచిది కాదని వార్నింగ్ కూడా ఇచ్చి వెళ్ళిపోతుంది. అయితే ఆ తర్వాత కూడా మైక్ అలాగే ప్రవర్తిస్తాడు. తర్వాత ఒకరోజు మైక్ నిక్ ఇద్దరు కలిసి డ్రింక్ చేస్తూ ఉంటారు. అప్పుడు మైక్ ఐస్ కోసం కిచెన్లోకి వెళ్తాడు. కిచెన్లో యానా పని చేస్తూ ఉంటుంది. మైక్ ఆమెను చూసి ఆగలేక టచ్ చేస్తాడు. ఈసారి యానా కూడా ఏమనకుండా సైలెంట్గా ఉంటుంది. తర్వాత రోజు నిక్ గ్యారేజ్కి వస్తాడు. మైక్ నిక్తో ఆ కారు కోసం కావాల్సిన కార్బొరేటర్ దొరికింది అని చెప్తాడు. అది విని నిక్ చాలా సంతోషంగా ఫీల్ అయిపోతాడు. ఆ కార్బొరేటర్ తీసుకురావడానికి వెళ్ళిపోతాడు. నిక్ వెళ్ళిపోయిన తర్వాత మైక్ యానా దగ్గరకు వస్తాడు. అప్పుడు ఇద్దరు సడన్గా టపాటప్ చేసుకుంటారు. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య ఎఫ్ఐఆర్ స్టార్ట్ అయిపోతుంది. కొంచెం సేపు తర్వాత నిక్ కార్బొరేటర్ తీసుకొచ్చి కార్ స్టార్ట్ చేస్తాడు. తర్వాత నిక్ ఆ కార్లో డ్రైవ్కి వెళ్ళిపోతాడు. అప్పుడు యానా మైక్తో మన మధ్య ఏదైతే జరుగుతుందో అది చాలా తప్పు, నేను మళ్ళీ ఆ తప్పు చేయకూడదు అనుకుంటున్నాను, నేను నా భర్తని మోసం చేయలేను అంటుంది. తర్వాత అదే రోజు రాత్రి మైక్ నిక్ మళ్ళీ బాగా తాగుతూ ఉంటారు. నిక్ ఈరోజు ఫుల్గా తాగేస్తాడు. తాగి అక్కడే నిద్రపోతాడు. ఆ అవకాశం ఉపయోగించుకొని మైక్ యానా గదిలోకి వెళ్తాడు. అక్కడ వాళ్ళిద్దరూ మళ్ళీ టపాటప్ చేసుకుంటారు. అప్పుడు యానా మైక్తో నా దగ్గర చాలా డబ్బులుంటే నేను లైఫ్ లాంగ్ నీతోనే కలిసి జీవించేదాన్ని అంటుంది. తర్వాత రోజు నిక్ మైక్ని ఒక గ్రౌండ్కి తీసుకెళ్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత నిక్ మైక్తో ఇదంతా కూడా నా ప్రాపర్టీనే, త్వరలోనే ఈ పక్కనే హైవే రాబోతుంది, కాబట్టి దీని రేటు చాలా ఎక్కువగా పెరిగిపోతుంది, కాబట్టి ఇక్కడ నేను మోటార్ రైడింగ్ స్టేడియం ఓపెన్ చేయాలనుకుంటున్నాను అని తన ప్లాన్ చెప్తాడు. తన ప్లాన్ వర్కౌట్ అయితే తను చాలా డబ్బున్న వ్యక్తిగా మారిపోతానని చెప్తాడు. తర్వాత రోజు మైక్ యానాని అదే ప్లేస్కి తీసుకుని వెళ్ళి నిక్ ప్లాన్ ఆమెతో చెప్తాడు. అప్పుడు యానా మనిద్దరం కలిసి ఉండాలంటే నిక్ని అడ్డు తప్పించాలి అని చెప్తుంది. అది విని మైక్కి నమ్మకం కలగదు. ఎందుకంటే ఆమె నిక్ని చంపేయాలని చెప్తుంది. కాబట్టి మైక్ అలా చేయొద్దు అని చెప్తాడు.
తర్వాత రోజు నిక్ ఏనాకి స్టేడియంకి సంబంధించిన మ్యాప్ చూపిస్తాడు. అది చూసి ఆమె చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది. ఆ సంతోషంలో నిక్ని హగ్ చేసుకుంటుంది. అయితే ఇదంతా కూడా దూరం నుండి మైక్ చూస్తాడు. వాళ్ళని అలా చూసి అతనికి మంచిగా అనిపించదు. తర్వాత రాత్రి మైక్ ఏనా దగ్గరికి వెళ్తాడు. అప్పుడు ఏనా, ఇక మీదట మనం ఇదంతా చేయకూడదు, నా భర్త ప్రాణాలతో ఉన్నంత వరకు మన ఇద్దరం ఇలా ఉండడం కుదరదు అని చెప్తుంది. అది చెప్పింది విని మైక్ ఏనా తనతో ఉండాలంటే నిక్ని చంపేయాలని అర్థం చేసుకుంటాడు. తర్వాత రోజు మైక్ ఏనా ఇద్దరు కలిసి గ్యారేజ్కి వస్తారు. అక్కడ వాళ్ళు నిక్ని ఎలా చంపాలో ప్లాన్ చేసుకుంటారు. నిక్ని చంపే ప్లాన్ విని యానా చాలా భయపడిపోతుంది. అయితే మైక్ ఆమెకి అర్థమయ్యేలా పూర్తిగా చెప్తాడు. మనం నిక్ చావు ఒక యాక్సిడెంట్లా జరిగేటట్లు చిత్రీకరించాలి అంటాడు. మైక్ చెప్పిన తర్వాత యానా కూడా ఆ ప్లాన్ అమలు చేయడానికి అంగీకరిస్తుంది. ఎందుకంటే ఆమె కూడా మైక్తో ఉండాలని కోరుకుంటుంది. తర్వాత మైక్ రాత్రంతా తన ప్లాన్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అంతేకాకుండా అతను చాలా కంగారు పడుతూ ఉంటాడు. కానీ ఇలా చేయడం తప్ప అతనికి వేరే మార్గం లేదు. తర్వాత రోజు వీళ్ళు వాళ్ళ ప్లాన్ మొత్తం అమలు చేస్తారు. ప్లాన్ ప్రకారం నిక్ని గ్యారేజ్లోకి తీసుకొస్తారు. నిక్ వెహికల్ కింద పనిచేస్తూ ఉండగా యానా అక్కడికి వస్తుంది. ప్లాన్ ప్రకారం అక్కడ ఉన్న చైను రాడ్ కిందకి లాగేస్తుంది. అప్పుడు ఆ వెహికల్ నిక్ మీద పడిపోయి అతను చనిపోతాడు. తర్వాత నిక్ ఏనాతో నువ్వు సూపర్ మార్కెట్కి వెళ్ళు, ఇక్కడ పరిస్థితి మొత్తం నేను చూసుకుంటాను అని చెప్తాడు. అయితే వెళ్ళేటప్పుడు ఏనా చెప్పులకి బ్లడ్ అంటుకుని ఉంటుంది. అందువల్ల ఆమె వెళ్ళే దారిలో తన చెప్పుల్ని తీసేసి బయటికి విసిరేస్తుంది. తర్వాత ఆమె సూపర్ మార్కెట్కి వెళ్ళి షాపింగ్ చేస్తూ ఉంటుంది. సరిగ్గా అదే టైంలో ఆమెకి పోలీసులు ఫోన్ చేసి జరిగిన ఇన్సిడెంట్ గురించి చెప్పి ఇంటికి రమ్మని పిలుస్తారు. ఏనా రాగానే పోలీస్ ఆఫీసర్ ఒక యాక్సిడెంట్ వల్ల మీ హస్బెండ్ చనిపోయారని చెప్తాడు. అది విని ఏనా ఏడుస్తున్నట్లు నటిస్తుంది. ఎందుకంటే అలా చేస్తే పోలీసులకు ఆమె మీద అనుమానం రాకూడదని. తర్వాత పోలీస్ ఆఫీసర్ తన పార్ట్నర్తో మాట్లాడుతూ ఉంటాడు. ఎందుకంటే అతనికి మైక్ మీద ఏనా మీద అనుమానం ఉంటుంది. పోలీసులకు మైక్ ఏనా ఇద్దరు కలిసి నిక్కీనే చంపేశారని అనుమానం ఉంటుంది. అయితే వాళ్ళ దగ్గర ఆ విషయానికి సంబంధించిన ఎటువంటి సాక్ష్యాధారాలు లేవు. అందువల్ల వాళ్ళు ఏమీ చేయలేకపోతారు. మరోవైపు మైక్ ఏనా ఆ చెప్పులు వెతికి తీసుకుంటారు. ఎందుకంటే ఆ చెప్పుల మీద నిక్ రక్తపు మరకలు ఉంటాయి. అందువల్ల వాళ్ళు ఆ శాండిల్స్ని తగలబెట్టేస్తారు. కొంచెం సేపు తర్వాత పోలీసులు అక్కడికి ఆధారాలు స్వీకరించడానికి వస్తారు. అయితే వాళ్ళు వచ్చేసరికి వీళ్ళిద్దరు కూడా సాక్ష్యాలన్నీ మాయం చేసేస్తారు. కాబట్టి పోలీసులకు ఏమీ దొరకవు. తర్వాత రోజు డిటెక్టివ్ మైక్తో మాట్లాడడానికి వస్తాడు. అప్పుడు మైక్ అతనితో గ్యారేజ్లో ఉన్న కార్ లిఫ్టర్ చాలా పాతది, అందువల్ల అది తెగిపోయి వెహికల్ పడడం వల్ల నీకు చనిపోయాడని చెప్తాడు. కానీ డిటెక్టివ్కి మైక్ మాటల మీద నమ్మకం కలగదు. అందువల్ల అతను మైక్ని చాటుగా గమనిస్తూ ఉంటాడు. తర్వాత చాలా రోజులు గడిచిపోతాయి. అప్పుడు ఏనా మైక్తో నేను తల్లిని కాబోతున్నాను అని చెప్తుంది. అది విని మైక్ చాలా సంతోషంగా ఫీల్ అవుతాడు. అయితే అదే రోజు రాత్రి అతనికి నిద్ర పట్టదు. అతను రాత్రంతా చాలా చాలా కంగారుగా ఉంటాడు. తర్వాత రోజు ఉదయం మైక్ ఏనాకి చెప్పకుండా పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోతాడు. పోలీసులతో నేనే నిక్ని చంపేశానని చెప్పి నేరం అంగీకరిస్తాడు. అలాగే ఇందులో ఏనా తప్పేమీ లేదని కూడా చెప్తాడు. మరోవైపు ఏనా నిద్రలేస్తుంది. అప్పుడు ఆమెకి ఆ గదిలో ఒక లెటర్ దొరుకుతుంది. అది మైక్ రాసింది. అందులో మైక్, నేను పుట్టినప్పటి నుంచి మా అమ్మ నాన్న జైల్లో ఉన్నారు, కాబట్టి నా బిడ్డ జైల్లో పుట్టాలని నేను కోరుకోవడం లేదు, అందుకే నేను పోలీసులకి లొంగిపోతున్నాను అని రాసుంటాడు. అలా కొన్ని సంవత్సరాల తర్వాత నిక్ పొలంలో కార్ రేసింగ్ స్టేడియం రెడీ అయిపోయి ఉంటుంది. దాన్ని ఏనా రన్ చేస్తూ ఉంటుంది. ఈ బిజినెస్లో ఏనాకి చాలా డబ్బులు వస్తూ ఉంటాయి. ఇంకోవైపు మైక్ జైల్లో ఉంటాడు. ఏనా అతనికి తరచూ ఉత్తరాలు రాస్తూ తన కొడుకు ఫోటోలు పంపిస్తూ ఉంటుంది. కొడుకు ఫోటోలు చూసి మైక్ చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటాడు. మరోవైపు ఏనా తన ఆఫీస్లో పనిచేస్తూ ఉంటుంది. అప్పుడు ఆమె దగ్గరికి తన అసిస్టెంట్ వచ్చి కొన్ని ఫోటోలు ఇస్తుంది. ఇక్కడే మనకు ఒక పెద్ద ట్విస్ట్ రివీల్ అవుతుంది. అదేంటంటే ఏనా అసలు గర్భవతే కాదు, ఆమెకి బిడ్డ పుట్టలేదు. ఏనా తన అసిస్టెంట్ కొడుకు ఫోటోలు తీసుకొని మైక్కి పంపిస్తూ ఉంటుంది. అంటే ఆమె ప్రెగ్నెంట్ అని అబద్ధం చెప్పింది. ఆమె ఇలా చెప్పడానికి గల కారణం తెలిస్తే మనకి ఫ్యూజులు ఎగిరిపోతాయి. ఎందుకంటే ఇప్పుడే ఏనా వెనుక ఒక వ్యక్తి కనిపిస్తాడు. ఇతను మూవీ స్టార్టింగ్ లో మనం చూసిన దొంగ. అవును, ఈ వ్యక్తే నిక్ మీద అటాక్ చేసింది. ఎందుకో మీకు కూడా అర్థమై ఉంటుంది. అవును, ముందు నుంచి వీళ్ళ ఎఫ్ఐఆర్ నడుస్తూ ఉంటుంది. కాబట్టి ముసలోడు అడ్డు తప్పించుకొని ఏనా మైక్ను వాడుకొని జైలుకి వెళ్ళేలా చేసింది. చివరికి నిక్ ఆస్తి కొట్టేసి తన బాయ్ ఫ్రెండ్తో కలిసి సెటిల్ అయిపోతుంది. ఈ సీన్తోనే మూవీ ఎండ్ అవుతుంది. ఈ మూవీ చూసిన తర్వాత మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్లో చెప్పండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.